పూరా లోకల్ రైట్. మనం ప్రస్తుతం రామ్నగర్లోని మనెమ్మ బస్తీలో ఉన్నాము. 40 సంవత్సరాల ముందు ఈ బస్తీ ఎలా ఉండేది? ఈ ప్లేస్ ఎలా ఉండేది? ఇప్పుడు కూలగొట్టిన ప్లేస్ ఎలా ఉండేది? కుళ్ళ ఉండే ఇల్లు వెనకసేరి ఇల్లు కట్టుకున్నారు. ముందు బర్రెలు కట్టిర్రు, దాని తర్వాత ఇల్లు కట్టిర్రు. ఇక్కడ ఇల్లు కట్టితే మనం 3 సంవత్సరం ఆ మేడం చెప్తే ఆమె ఇల్లు కొట్టిపించింది. ఇది ఇల్లు కొట్టిపించినాక ఇక ఇది ఒక దేవుని లెక్క ఇక్కడ గుడి కట్టిరు. ఇంత ఇల్లు గొల్లలు కట్టి ఊరికి పూజ చేసిర్రు, అది చేసిర్రు. మళ్ళీ ఇక్కడ శోభ ఉండే, ఇక్కడ శోభ ఉండే. మేము అక్కడ పోతే ఇక మిల్కి పోతుంటే ఇక్కడ పోతుంటే మేము ఇప్పుడు రోడ్ లేకుండా అయింది. దేనికి నిండిపోతే వాళ్ళు ఇటుకి వచ్చింది, ఉసుకి వచ్చింది. చేయనీయలేదు, చూడు చేయనీయకుంటే మళ్ళీ ఇటుకే అది తీసుకుపోయారు వాళ్ళు. మళ్ళీ అంటే ఇక్కడ మొన్న వర్షం బాగా కొట్టినప్పుడు ఇక్కడ ఫుల్ వరద వస్తే ఇక్కడ నిండిపోయింది అంతా. ఆడికెళ్ళి ఆడదాకా నిండిపోయింది. మళ్ళీ డెనిస్ నిండిపోయింది. ఇప్పుడు కూడా डेनिस की मोटर वाले को बोले तो बोलने को फोन करने को आके बड़ा पाइप डाल के ऐसा खींचने को जा रही. ఇక్కడ బస్తీలో ఉండే ఒక ఆవిడ కంప్లైంట్ ఇస్తే వచ్చిరంట కదా కమిషనర్. కంప్లైంట్ ఇచ్చినాక ఒక రోజు నిన్ననే వచ్చి చూసినంట కదా. మొన్న వచ్చిండు. ఇవాళ మొత్తం అన్ని బుల్డోజర్లు అన్నీ వచ్చినాయి. ఇలా పొద్దున్నే వచ్చేది, పొద్దున్న వచ్చి కూల్చేస్తున్నారు. కానీ అంతకుముందు ఈ నాలా పైన రోడ్డు ఇటు నుంచి ఇప్పుడు బస్తీ ఇటు నుంచి అటు సైడ్ నుంచి కుల్లా ఉండే అనమాట. కుళ్ళనే ఉండే. ఇప్పుడు అటు సైడ్ గోడ కట్టుకున్నారు, ఇటు సైడ్ గోడ కట్టుకున్నారు. ఇక్కడ కట్టారు. ఇక్కడ कल्लू कमाने कल्लू दी सेंधी का कंपाउंड बनाए या घर बनाए थे इन लोग भैंसा वाले. घर बनाए तो हम लोग सुबह से बोले तो कोसी मेले में आके ठहरा करके गिरा दिए. 3 साल हुआ गिरा के. ఓకే అమ్మా, అంటే ఇట్లా ఇప్పుడు ఇలా చేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది మీకు? अब इधर बना रहे हैं तो डेनिस टूट के भर जाएगी. डेनिस वो डेनिस के वास्ते घर में पानी आ रहा है. वो नल के पानी में डेनिस का पानी मिल रहा है. उसमें सब बाहर से पीने का पानी बाहर से लाकर पी रही. అంటే నల్ల వాటర్లో డ్రైనేజ్ వాటర్ కలుస్తుంది అనమాట. అది మీకు ప్రాబ్లం అయిపోయింది నిండిపోయి. क्या वो डेनिस का वो वहाँ भर गया, हमारे घर के समय भर गया डेनिस का. पूरा भर के घर में पानी आया. परसों बारिश हुई तो यहाँ से वहाँ तक भर गया पानी. भर के हमारा ज़रा ऊंचा है को नहीं आया अपन. ये नीचे है से घर में पानी आया. ऐसा है. ఓకే అమ్మ, ఇప్పుడు మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఇట్లా జరుగుతుంది, ఇట్లా వచ్చి ఇట్లా కూల్ చేస్తారని ఎప్పుడైనా అనుకున్నారా? ఎన్నో సార్లు పోయినాము. पूरे जगह पूरे कंप्लेंट చేయడానికి. पूरे गली वाले गए हम लोग. कुछ भी नहीं हुआ. एक मरे में आकर एक गिरा गए, उसके बाद कुछ भी नहीं हुआ. अब परसों ये सार आए, उनका नाम क्या भी नहीं यार. అంటే మొన్న వచ్చిండి నా పేరు రంగనాథ్ సార్. रंगराज. और आने से कल आज हुआ ये काम. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు మళ్ళీ మున్పటి లెక్కన ఇక్కడ వాటర్ ఫ్రీగా పోతుంది అనుకుంటున్నారా మరి? पानी डेनिस का पानी जाना सीधा पानी जाना रास्ता रहना जाने नहीं. రైట్. ఇప్పటివరకు మనం ఈ బస్తీలో 40 సంవత్సరాల నుంచి ఉంటున్న జుబేదా గారితో మాట్లాడడం జరిగింది. ఎక్కడైతే ఇక్కడ రామ్నగర్లో మనెమ్మ బస్తీలో ఈ అక్రమ కట్టడాలు అయితే కూల్చేశారో హైదరాబాద్లో నిన్నొచ్చాడు సారు రంగనాథ్ సారు. ఇవాళైతే కూల్చేశాడు. ఇది మాకు నిజంగా మేము అసలు మాటల్లో చెప్పలేము. చాలా మంచి పని చేశారు సార్ అంటున్నారు. అంతకుముందు మేము ఎన్నోసార్లు మీ బస్తీ వాసులం అందరం కలిసి బయట ఎన్నో ఆఫీసులకి అంటే జిహెచ్ఎంసీ ఆఫీసులకి అన్నిటికీ తిరగడం జరిగింది. లోకల్కి ఇక్కడైనా కూడా మెయిన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఎన్నోసార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఏం జరిగిన పరిస్థితి. అలాగే ఇక్కడ వర్షం పడ్డప్పుడు డ్రైనేజీ వాటర్ అలాగే మంచినీటి వాటర్ ఏదైతే వస్తుందో ఆ మంచినీటి వాటర్ డ్రైనేజీ వాటర్ మిక్స్ అయ్యి వస్తుండే. ఇక్కడ ఏదైతే ఈ వర్షం కొట్టినప్పుడు మేము వాడుకున్న వాటర్ కూడా డైరెక్ట్ నాళల్లోకి వెళ్ళని పరిస్థితి ఇక్కడ ఆగిపోయేది. బట్ ఇప్పుడైతే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిందో ఆమె ఇచ్చిన వెంటనే నిన్న కమిషనర్ సార్ వచ్చారు రంగనాథ్. ఇవాళనే బుల్డోజర్స్ వచ్చి ఇలా కూలగొడితే అని మేము అనుకోలేదు. మాకే నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది, అదే టైంలో సంతోషంగా కూడా ఉంది. ఇంత తొందరగా యాక్షన్ తీసుకుంటాడని అయితే మేము అనుకోలేదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం రామ్నగర్లో ఉన్నాము, మనెమ్మ బస్తీలో. కెమెరామెన్ నరేష్తో కృష్ణ బలాపురా లోకల్.